ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక స్పూన్ అటుకులు, ఒక కప్పు పెరుగు వేసుకుని ఇవన్నీ కూడా కలుపుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి, నానపెట్టుకోవాలన్నమాట. అదే కప్పుతో పచ్చిశనగలు, పెసలు కూడా రాత్రే నానబెట్టేసుకుని ఉదయాన్నే చక్కగా కడిగేసేసి ఇలా రోట్లో వేసి రుబ్బుకుంటున్నానండి. ఇప్పుడు బొంబాయి రవ్వ, పెరుగు, అటుకులు నానపెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసి రుబ్బుకోవాలండి. ఇది మెత్తగా నలిగిన తర్వాత ఈ పిండి రుచికి సరిపడా సాల్టు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి రుబ్బుకుందామండి. ఇలా రుబ్బుకున్న ఈ పిండి అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. స్టవ్ మీద పాన్ పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుందామండి. పాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ ఇలా వేసేసుకుని ఒక గరిటె పిండి వేసేసుకుని ఇలా దోశలాగా వేసేసుకోవటమేనండి. ఈ దోశ ఇలా వేసుకున్న తర్వాత నేతితో కాల్చుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి. ఇక్కడ నేను నేతితోటే కాల్చుకుంటున్నానండి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీర తురుము కూడా వేసేసుకుని వేయించుకోవాలండి. వేగిపోయిన ఈ దోశని తీసేసుకుందామండి ప్లేట్లోకి. ఈ దోశలు పప్పుల పచ్చడితో తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి. మునగాకు కారం, కొత్తిమీర కారంతో కూడా తింటే కూడా టేస్ట్గా ఉంటాయండి. మునగాకు కారం, కొత్తిమీర కారం మన ఛానల్లో ఉన్నాయండి, చూడండి.